మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున మాట్లాడేటటువంటి విషయాలు కానీ సందర్భం కానీ రాజకీయాలకు కానీ వ్యక్తులకు కానీ లేకపోతే వ్యక్తిగత విషయాల మీద కానీ కాదని చెప్పి తెలియజేసుకుంటాను. ఏ రాజకీయ పార్టీకి లేకపోతే విమర్శించడం కానీ ఒక రాజకీయ పార్టీ కోసం మాట్లాడటం కానీ కాదు. ఇది భీమవరం పౌరుడిగా, భీమవరంతో గత 39 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా, ఈ పట్టణాభివృద్ధిలో మున్సిపాలిటీలో సుమారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిగా, అలాగే ఒక బాధ్యతతోటి ఈ పట్టణ అభివృద్ధి కానీ లేకపోతే ఈ నియోజకవర్గ అభివృద్ధి కానీ ఆశించి మాట్లాడేటటువంటి మాటలకు భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. మనం గతంలో ఒకసారి ఇదే విషయం మీద మాట్లాడుకోవటం జరిగింది. అది డిసెంబరు 30వ తారీఖున మాట్లాడటం జరిగింది. ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత గత ప్రభుత్వం ప్రజలకి పరిపాలన అందుబాటులోకి రావాలని ఈ యొక్క ఆనాటి ప్రభుత్వం ఉన్నటువంటి 13 జిల్లాలని 26 జిల్లాలు చేయటం జరిగింది. దానిలో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్ని కూడా పార్లమెంట్ని ఒక జిల్లాగా చేసి ఒక రెవెన్యూ డివిజన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాకున్నటువంటి సాన్నిహిత్యంతో, అలాగే ఈ యొక్క నరసాపురం పార్లమెంట్లో భీమవరం సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని పెట్టడం జరిగింది. ఏప్రిల్ 22వ తారీఖున ఒక గజెట్ విడుదల చేసి ఆ గజెట్లో నరసాపురం భీమవరాన్ని రెవెన్యూ డివిజన్లుగా చేస్తూ 19 మండలాలని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో 7 నియోజకవర్గాలు. ఆ సందర్భంలో నరసాపురంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలు కానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ డివిజన్లని కూడా హెడ్ క్వార్టర్స్గా, జిల్లా హెడ్ క్వార్టర్స్గా పెట్టి మా నరసాపురాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టలేదు అని, మార్చడం కుదరదని చెప్పి చాలా ఉద్యమం చేశారు. మీ అందరికీ తెలుసు. కానీ ఈ జిల్లా యొక్క ప్రయోజనం, జిల్లా ప్రజల యొక్క ప్రయోజనం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఈ యొక్క భీమవరం పట్టణాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. అయితే పెట్టడమే కాకుండా GOMS నెంబరు 124 డేటెడ్ 23/2023 గవర్నమెంటు ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ యొక్క జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క జిల్లా కేంద్రంలో ఒక ఇంటిగ్రేటెడ్ కలెక్టరేటు, హెడ్ క్వార్టర్స్ అన్నీ కట్టడానికి భవనం నిర్మాణం కోసం అని చెప్పి ఈ యొక్క
జీవోని విడుదల చేయడం జరిగింది 124ని. దానిలో సుమారు 20 ఎకరాలు మునుపూళ్ళలో ఉన్నటువంటి భూమిని కేటాయిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం. దానికి ఆ రోజున అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ద్వారా ఒకసారి టెండర్ పిలవటం జరిగింది. అయితే ఎన్నికలు సమీపించేసరికి ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ కాల్లో. అంచేత అది ఆ సందర్భంలో ఆ యొక్క టెండరు ఆగటం జరిగింది. అయితే తదుపరి నిర్మాణం జరుగుద్ది అనేటటువంటి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా గురుపూడిలో ఉన్నటువంటి అద్దె భవనంలో ఆ యొక్క కలెక్టరేట్ కొనసాగుతూ ఉంది. కానీ సడన్గా ఒక రోజున అధికారులందరూ కూడా కాళ్ళమండలంలో ఉన్నటువంటి పెదమెరం గ్రామం సందర్శించటం, అక్కడ ఏదో కలెక్టరేట్ నిమిత్తం స్థల పరిశీలన చేశాము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దాంతో భీమవరం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవటం జరిగింది. ఆ సందర్భంలో డిసెంబర్లో మనం దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు దీనికి ప్రతిపాదన చేశారు, గతంలో ఇచ్చినటువంటి జీవోల పరిస్థితి ఏంటి, ప్రజలందరూ కూడా భీమవరం నుంచి కలెక్టరేటు తరలిపోతూ ఉందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ మరియు కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాలి, వాళ్ళందరికీ వివరణ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. లేకుంటే కనుక దీని మీద ఒక ప్రజా ఉద్యమం మొదలు పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే తదుపరి వెంటనే స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ఎక్కడికి తరలిపోవటం లేదు, ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, ఏదైతే భీమవరంలో హెడ్ క్వార్టర్ పెట్టారో ఈ హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టరేట్ అనేది ఎక్కడికి తరలిపోదు, నాది బాధ్యత, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి అవసరమైతే నేను 5 ఎకరాల భూమిని కూడా ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అందరూ నమ్మాం, నిజమే కదా, కొన్ని ఎమ్మెల్యే గారు ఇచ్చిన తర్వాత మనం దాని మీద పోరాటం చేయాలన్నటువంటి అవసరం లేదు ఎవరికి కూడా. కానీ గత కొన్ని రోజులుగా ఇదే అంశం మళ్ళీ తెర మీదకు రావడం జరిగింది. ఉండి శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రిని కలవటం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి శంకుస్థాపనకు మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది. దాంతో మళ్ళీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది. ఇది భీమవరం ఎమ్మెల్యే గారేమో ఎక్కడికి కాదంటా ఉన్నారు, ఉండి ఎమ్మెల్యే గారేమో శంకుస్థాపన అంటా ఉన్నారు. ఈ కన్ఫ్యూజను ఏంటనేటటువంటి ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే 20 ఎకరాలు గురుపూళ్ళు ఇచ్చినటువంటి జీవో 124 ఏమైంది లేదు, ఉండి శాసనసభ్యులు చెప్పినట్టుగా పెదమెరం గ్రామంలో ఆయన ఏదైతే శంకుస్థాపన చేయాలని ప్రతిపాదన చేస్తూ ఉన్నారో దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయా అనేటటువంటిది ప్రజలకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అటువంటి ఉత్తర్వులు కనుక వచ్చుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు కాదు. ఎందుకు కాదంటే ఆయన చెప్పేటటువంటి పెదమెరంలో ఉన్నటువంటి 3.5 ఎకరాలు కూడా ఇరిగేషన్ పోరంబోక్ అని చెప్పి ప్రభుత్వం నిర్ధారణ చేసి, లేకపోతే ఎమ్మెల్యే గారే నిర్ధారణ చేసి అక్కడ కట్టుకున్నటువంటి పక్కా భవనాలు, కొంతమంది కట్టుకున్నటువంటి పక్కా భవనాలని ఇది ఇరిగేషన్ పోరంబోకులో ఆక్రమణలు ఉన్నాయని చెప్పి కూలగొట్టడం జరిగింది.
ఎంచేతంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎటువంటి ఇరిగేషన్ ఛానల్స్ మీద కానీ చెరువుల మీద కానీ కుంటల మీద కానీ అంటే వాటర్ బాడీస్ మీద ఎక్కడా కూడా ఎటువంటి నిర్మాణం కానీ ఆక్రమణ కానీ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దానికి అనుగుణంగా మరి ఏ రకంగా అక్కడ ప్రతిపాదన చేశారో అర్థం కావట్లేదు. అయితే నేను విచారించగా ఆ యొక్క ఇరిగేషన్ భూమిని రెవెన్యూకి బదలాయించమని చెప్పి రెవెన్యూ అవసరాలకు బదలాయించమని చెప్పి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి తెలిసింది. ఏ రకంగా ఇరిగేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ని కాదని ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ దానిలో కట్టడాలని ప్రతిపాదిస్తే చెల్లుబాటు అవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అంటే వ్యక్తులు నిర్మాణం చేసినటువంటి నిర్మాణాలు చట్టవిరుద్ధంగా ఉంటే ప్రభుత్వమే అటువంటి చట్టవిరుద్ధమైనటువంటి పని చేయొచ్చా, చేయడానికి పూనుకుంటుందా అని నాకు కూడా డౌట్ ఉంది, అలాగే ప్రజలకు కూడా డౌట్ ఉంది. ఇవన్నీ కూడా క్లారిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలి. పైపెచ్చు భీమవరంలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని క్లారిఫై చేయకోకుండా లేకపోతే దాన్ని రద్దు చేయకోకుండా కొత్త ప్రతిపాదన లేకోకుండా శంకుస్థాపన ఎలా జరుగుద్ది? భీమవరం ఎమ్మెల్యే గారికి తెలియాలి అటువంటి ప్రతిపాదన ఉంటే, నరసాపురం ఎమ్మెల్యే గారికి తెలియాలి, పాలకొల్లు మంత్రి గారికి తెలియాలి, ఆచంట ఎమ్మెల్యే గారికి తెలియాలి, తణుకు ఎమ్మెల్యే గారికి తెలియాలి, అలాగే గుడి ఎమ్మెల్యే గారికి తెలియాలి, అలాగే ఒక పార్ట్ ఉన్నటువంటి ఉంగుటూరు ఎమ్మెల్యే గారికి కూడా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేషన్ ఉండాలి. వారందరూ సమిష్టిగా నిర్ణయించామని చెప్పండి. ఈ యొక్క స్థలాన్ని మేము మార్పు చేయదలుచుకున్నాం, మీ ఎమ్మెల్యేలందరం కూడా దీని యొక్క ప్రతిపాదనని మేము మార్పు చేయాలనుకున్నాం అంటే దాని తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు ఏం చేయాలనేది. కానీ మరి పక్కన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నోరు మెదపరు, ప్రజలకు వివరణ ఇవ్వరు. దయచేసి ఎమ్మెల్యే గారికి రామాంజనేయులు గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు 3 సార్లు శాసనసభ్యులు చేశారు 3 పార్టీల నుంచి. అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది. మీరు 3 పార్టీలు మారినా ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీ మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.